హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మా పాపకి డ్రెస్ కుట్టక చాలా రోజులు అవుతుంది. అసలు టైమే కుదరట్లేదు. గిరాకీ చాలా ఉంది. తనకి ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేయాలి, ఆ స్టిచ్ చేసి వేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ అస్సలు కుదరట్లేదు. ఈ మధ్యలో కొంచెం గిరాకీ ఎక్కువ ఉండడం వల్ల, దానికి తోడు మా చెల్లె డెలివరీ అవ్వడం వలన చాలా బిజీ అయిపోయాము. అస్సలే కుట్టలేదు. కానీ సెల్ఫ్ అంతా సర్దుతూ ఉంటే ఒక కాటన్ ఫ్యాబ్రిక్ కనిపించింది కదా, దాంతో ఏదో ఒక డ్రెస్ స్టిచ్ చేద్దాం అనుకొని స్టార్ట్ చేశాను. ఆ కొంచెం కాటన్ ఫ్యాబ్రిక్ అయితే సరిపోదు. దానికోసం పైన యోక్ పార్ట్కి వేయడానికి కొంచెం డిజైనర్ ఫ్యాబ్రిక్ కూడా దొరికింది. దాన్ని యోక్ పార్ట్కి కట్ చేశాను. కింద స్కర్ట్కి మాత్రమే ఈ కాటన్ ఫ్యాబ్రిక్ కట్ చేశాను. ఇక మా పాపకి డ్రెస్ కుట్టడం అయితే స్టార్ట్ చేశా. మా పాప 2 ఇయర్స్ లోపే ఉంటుంది కాబట్టి తనకి నేను బాడీ పార్ట్ 9 ఇంచెస్ పొడవు తీసుకున్న, బగలైతే నేను 11 ఇంచెస్ తీసుకున్నా. ఇక ఈ డ్రెస్కి హ్యాండ్స్ ఓపెన్ హ్యాండ్స్ లాగా కొంచెం డిఫరెంట్ లాగా స్టిచ్ చేశాను. డ్రెస్ అంతా కుట్టిన ఫ్యాబ్రిక్ వేస్ట్గా పడేయడం ఎందుకనేసి కింద కొంచెం డిఫరెంట్గా లీవ్స్ లాగా డిజైన్ చేసి దీన్ని కింద స్కర్ట్ పార్ట్కి అటాచ్ చేసా. ఇవైతే చాలా బాగా ఉన్నాయి. ఎలా ఉంటాయో అనుకున్నా కానీ ఇవి మొత్తం స్టిచ్ చేశాకైతే నాకైతే చాలా బాగా డిఫరెంట్గా బాగా అనిపించినాయి. వీడియోలో చూడండి ఆ లీవ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇక డ్రెస్ స్టిచ్చింగ్ మొత్తం అయిపోయాక అవుట్లుక్ అయితే ఇలా ఉంది. కానీ నాకు ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్ అండ్ స్కర్ట్ మొత్తం ప్లెయిన్గా అనిపించింది. ఏదో ఒకటి డిజైన్ చేద్దాం అనుకొని ఇంట్లో బటన్స్ ఇట్లా షర్ట్కి పెట్టే బటన్స్ ఒక 4 కనిపించాయి. వాటితోనే ఇక ఏదో ఒకటి డిజైన్ చేద్దామనేసి తీశాను. దీనికోసం నేను క్లాత్ బటన్స్ డిజైన్ చేశాను. బటన్స్ అయితే కొంచెం క్లాత్ తీసుకొని ఆ క్లాత్ లోపల బటన్ పెట్టి ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా దారంతోని బటన్ కనిపించకుండా మొత్తము చుట్టేసుకొని మనం ముడి వేసుకొని లోపల సైడ్కి ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా టోటల్ నేను 4 బటన్స్ అయితే డిజైన్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ 4 బటన్స్ని నేను కింద స్కర్ట్ పార్ట్ ఉంది కదా, దానికి ఫ్రంట్ సైడ్కి పొడవుగా అక్కడొకటి 4 బటన్స్ అయితే నేను వీడియోలో చూపించినట్టు మిడిల్ పార్ట్లో పొడవుగా అక్కడొకటి 4 బటన్స్ నేను స్టిచ్ చేసుకున్నాను. ఏదో క్లాత్ వేస్ట్ చేయడం ఎందుకనేసి నేను ఇలా ఏదో ఒకటి ట్రై చేద్దామని చేశాను. కానీ డ్రెస్ అవుట్లుక్ ఎలా ఉంటుందో అనుకున్నా. అసలు బాగుండదో అని అనుకున్నా కానీ అవుట్లుక్ అయితే ఫైనల్గా మొత్తం అయిపోయాక నాకైతే పాత డ్రెస్ కంటే ఇలా ఈ బటన్స్ స్టిచ్ చేశాక ఆ డ్రెస్సును చూస్తే చాలా బాగా డిఫరెంట్గా అనిపించింది. పర్లేదులే, నా శ్రమకైతే ఫలితం దక్కింది. ఈ డ్రెస్ బాగా అనిపిస్తుంది కదా అనిపించింది. అప్పుడు నాకు ఆ డ్రెస్సును చూసి చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. మా పాపకి మ్యాక్సిమం నేను కాటన్ ఫ్యాబ్రిక్సే ఎక్కువ యూజ్ చేస్తాను. ఎందుకంటే పాప చిన్నది కదా, నెట్ ఇంకా కుట్టే లాంటి ఫ్యాబ్రిక్స్ అయితే తనకి చిరాగ్గా అనిపిస్తాయి అనేసి నేను కాటన్ ఫ్యాబ్రిక్స్ ఎక్కువ యూజ్ చేసి కాటన్ డ్రెస్సెసే ఎక్కువ వేస్తూ ఉంటాను. చిన్నపిల్లలకి మీరు కూడా కాటన్ డ్రెస్సెసే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది కదా. ఇక కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మిగిలితే దాన్ని వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని ఒక ఫ్లవర్ షేప్ లాగా డిజైన్ చేసుకొని పైన యోక్ పార్ట్ ఉంటుంది కదా, దానికి ఈ ఫ్లవర్ డిజైన్ అనేది అటాచ్ చేసి దీనికి కూడా ఒక క్లాత్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ఈ ఫ్లవర్కి పైన డిజైన్ లాగా స్టిచ్ చేసి దాన్ని నేను డ్రెస్కి అటాచ్ చేశాను. ఫైనల్గా డ్రెస్ అవుట్లుక్ అయితే చాలా బాగా అనిపించింది. నాకైతే ఈ డ్రెస్ చూసి సాటిస్ఫై అనిపించింది. నాకైతే డ్రెస్ చాలా బాగా నచ్చింది. నాకు మా పాపకి ఇలా డిఫరెంట్గా డిజైన్ చేసి కుట్టుకొని వేసుకోవడం అంటే చాలా ఇష్టం. మ్యాక్సిమం మా పాపకి నేనే స్టిచ్ చేసి వేస్తాను. బయట రెడీమేడ్ డ్రెస్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే ఏ డ్రెస్ చూసినా ఇది మనమే డిజైన్ చేసి వేసుకోవచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది. ఫైనలీ డ్రెస్ అవుట్లుక్ అయితే చాలా బాగా వచ్చింది. వీడియో లాస్ట్లో చూపిస్తాను చూడండి. డ్రెస్ చాలా బాగుంది. ఇలాంటి డిఫరెంట్ డ్రెస్ ప్యాటర్న్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ కీప్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ more videos.